సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్న కాస్త ఆలస్యంగా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ నిన్న సాయంత్రం అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇదే అంశం చర్చనీయాంశం అవుతుంది కూడా. అంటే ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత సూక్ష్మంగా పరిశీలించి కోర్టులకు వెళ్తున్నాడు, కోర్టులకు ఎందుకు వెళ్తున్నాడు అనేది పెద్ద చర్చనీయాంశం. అసలు ఎందుకు ప్రాణభయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది? ఎవరో అంతమంది ఇస్తారు, సరే కూటమి నేతలు లేకపోతే కూటమి అధికార కూటమి పార్టీ అని చెప్పుకుంటూ వస్తున్నాడు, కానీ ప్రాణభయం వరకు ఎందుకు వెళ్తున్నారు? ఈ రెండు పాయింట్లు మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు? మనం వెనకటి రోజుల్లో తడికి రాయబారం అనేవాళ్ళు, మరి విన్నావు లేదు నువ్వు? తడికి రాయబారం నేను వినలేదండి. అంటే అత్త కోడళ్ళకి ఏదో పేచీలు ఉన్నాయి. అత్త ఏం చేస్తుంది? తడికి మీద పెట్టి కోడలను సూటిపడి మాట్లాడుతుంది. కోడలు అత్తకి జవాబు చెప్పాలి, ఆ తడికి మీద పెట్టి అత్తను సూటిపడి మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయనకి ప్రాణభయం ఉంది అనేది ఎక్కడా దాచుకోకుండా, ఎటువంటి సెసపెషలు ప్రదర్శించకుండా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లోనే ఆయన ఆ విధమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాడు. ఇంటికి 30 అడుగుల ప్రహరీ గోడ మీద కూడా 30 అడుగులు ఎత్తున ఐరన్ ఫెన్సింగు. ఆయన ఎక్కడ పర్యటించాలి అన్నా కూడా ఆ మార్గంలో చెట్టు అనేది బతికుంటానికి లేదు, చెట్లు కొమ్మలు మొత్తం నరికేసేయండి, నేను పర్యటించే రోడ్డు మార్గం మొత్తం కూడా బ్యారికేడ్లు పెట్టాలి, ప్రజలు నా సమీపానికి రావడానికి వీల్లేదు, అసలు షాపులు అనేవి తీసుంటే కదా ప్రజలు ఆ షాపుల్లోకైనా వచ్చేది, ఆ షాపులు మూసేసేయండి, అసలు ప్రజలు నాకు కనపడకుండా పరదాలు కట్టేసేయండి, 1000 మంది పోలీసులు నా చుట్టూ కావిలి నుంచోండి అని చెప్పని ఏదో తెలియని ఒక అభద్రతా భావంతో ఆయన కొట్టుమిట్టాడు 5 ఏళ్ళు. అంటే Z+ కేటగిరీ ఉంటే అలా ఉంటుందా పరిస్థితి? అంటే మరి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ Z+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటించేటప్పుడు మనం ఈ ప్రమాణాలేం చూడలేదు కదా. అసలు చెట్లు నరికించే నాయకుడిని నేను ఇప్పుడు దాకా చూడలా. చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించను అని చదువుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పలానా నాయకుడు చెట్లు నరికించను అన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో నేను చూసింది అది. ఎందుకంటే నేను ఒకసారి ఇదే అంశం ఒక శాటిలైట్ ఛానల్లో కూడా ఇదే ప్రస్తావించా. తెనాలి మార్కెట్ యార్డులో ఒక ప్రోగ్రాం జరిగింది. తాడేపల్లి నుంచి తెనాలి మార్కెట్ యార్డ్ హార్డ్లీ 30-35 కిలోమీటర్స్ ఉంటుంది. హెలికాప్టర్లో వచ్చింది అక్కడికేనా? అక్కడి నుంచి ఇక్కడికి హెలికాప్టర్లో రావడం జరిగింది. వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి హెలికాప్టర్లో రావాలా, అంతకుముందు అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాడు హెలికాప్టర్లో. ఇక్కడి నుంచి గుంటూరు హెలికాప్టర్లో వెళ్ళాలా అన్నారు. ఆయన రికార్డు ఆయనే బ్రేక్ చేస్తా ఈసారి తాడేపల్లి నుంచి తెనాలి వచ్చాడు హెలికాప్టర్లో. అందరూ అదేంటి హెలికాప్టర్లో రావాలా అది ఇది అంటున్నారు. నా టర్న్ వస్తే నేను చెప్పా, హెలికాప్టర్లో వచ్చి మంచి పని చేశాడు, లేకపోతే ఇప్పుడు ఆయన తాడేపల్లి నుంచి కారులో తెనాలి దాకా వస్తే అంత దూరం ఒక చెట్టు కూడా బతికేది కాదు. దారిలో ఉన్నాయని ఇప్పుడు ఆయన మంగళగిరి నుంచి బకింగ్హామ్ కెనాల్ కట్ట మీదగా రావాలి తెనాలి రావాలని అంటే పెదవట్లపూడి, రేవేంద్రపాడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచో సంవత్సరాల చెట్లు ఉన్నాయి కదా, అవి మొత్తం నరికిచ్చేవాళ్ళు ఈ మహానుభావుడు పర్యటన కోసం అని చెప్పని. అంటే ఒకవేళ అవి నరకడానికి వీలు కాదని హెలికాప్టర్లో ఏమన్నా వచ్చాడా? నరకటానికి వీలు కాదని కాదు, అసలు ఆయనకి ఆ కొద్ది దూరం ప్రయాణించే అంతటి ఓర్పు సహనం కూడా లేదు. మంది సొమ్మే కదా. ఇప్పుడు నిన్న వినుకొండ పర్యటనకి వెళ్ళాడు, 105 కిలోమీటర్లు, మంది సొమ్ము కాదు, సొంత డబ్బులతో వెళ్ళాలి. మరి 7:30 గంటల సేపు ఊరేగుతా బై రోడ్డు వెళ్ళాడుగా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏంటి అనేది, ఆయన నాకు పలానా వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది అని చెప్పుకోలేక తడికి రాయబారంలాగా ఏళ్ల మీద పెడుతున్నాడు, కూటమి నాయకుల మీద, కూటమి ప్రభుత్వం మీద ఏళ్ల నుంచి నాకు థ్రెట్ ఉంది అని చెప్పని. మరి ఇప్పుడు కోర్టు అడుగుతుంది కదా, ఏంటి సమస్య, ఏం థ్రెట్ ఉంది, థ్రెట్ పర్సెప్షన్ ఏంటంటే దానికే చెప్తున్నాడుగా. అప్పుడెప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో
నన్ను కోడి కత్తితోటి ఒక గీత గీశారు, మొన్న ఒక పిల్లాడు నా మీద గులకరాయి ఇసిరాడు, అది వీళ్ళే బాధ్యులు. ఆల్రెడీ ఎన్ఐ విచారణలో కుట్రకోణమే లేదు ఈ కోడికత్తి దారులు అని చెప్పని ఆయన కోరుకున్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దేశానికి థ్రెట్గా మారుతున్న ఉగ్రవాదుల కదలికల మీద నిఘా వేసి ఆ ఉగ్రవాద కార్యకలాపాన్ని అరికట్టే ఎన్ఐఏ వాళ్ళు నిర్ధారించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన కోడికత్తి దాడి అంశంలో రాజకీయపరమైన కుట్రకోణం లేదు అని చెప్పని ఎన్ఐఏ వాళ్ళు నిర్ధారించారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగీకరించడం, దాన్ని సాగ్గా చూపించి మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈయనకు తగిలి ఈయన నుంచి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్కు తగిలి ఆ తర్వాత ఎటు గాయమైపోయింది ఆ రాయి వేసాడని చెప్పని ఒక పిల్లాడిని నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టి జైల్లో ఉంచారు, సతీష్ అనే కుర్రాన్ని. అక్కడి నుంచి చూస్తున్నాం మనం. ఆయన వాళ్ళ సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్ళినా సరే బ్యారికేడ్లు కట్టాల్సిందే, షట్టర్లు దింపేయాల్సిందే, ఆ ఏరియాలో స్కూళ్ళకి సెలవులు ఇవ్వాల్సిందే, పరదాలు కట్టాల్సిందే, వేల మంది పోలీసులు పహరా గాయాల్సిందే. అసలు సిసలు థ్రెట్ ఏదో ఉంది ఆయనకి. అది ఏ చీకటి కోణం తాలూకా థ్రెట్టో. ఎందుకంటే ఇక్కడ ఈయన 2009లో వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లోనే కలకటా నుంచి సూట్ కేస్ కంపెనీల నుంచి ఇలా సంస్థలకు పెట్టుబడులు వచ్చినాయి, మారిషస్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి, ఫ్రాన్స్ నుంచి ఏదో కంపెనీ ఇలా సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు విన్నాం మనం. అంటే ఇక్కడ ఏంటి, ఈయనంతా డీలింగు చీకటి వ్యవహారాలే, జాతీయ అంతర్జాతీయ సంస్థలతోటి, ఎగ్జిస్టెన్స్లో లేని కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలతోటి, లేదు అంటే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి, లేదంటే విదేశీ కంపెనీలే. ఎక్కడ ఏ లావాదేవీలతో ఎవరికి ఏ విధమైన ఈయనకి ఏ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆయనే చెప్పాలి. అది అంటే కాబట్టి ఏంటంటే ఆ విషయాన్ని చెప్పలేక ఏళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. ఆడేవాడు పిల్లాడు నా మీద రాయి ఇసిరాడు, అతను ఎవరో నన్ను కత్తితోటి గీకాడు, ఇది మొత్తం ఈ కూటమి నాయకులే బాధ్యులు, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది, కాబట్టి 983 మందితో నాకు రక్షణ ఏర్పాట్లు చేయండి. ఈయన 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అంతమంది లేరు కదా, అప్పుడు ఎందుకు భయపడలేదు ఇలాంటి థ్రెట్ ఉంది అని అంటే అనుకోవాలి? అప్పుడు ఏ చీకటి లావాదేవీలో జరగలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఇంకేదో జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున పాదయాత్రలు చేసిన సందర్భంగా రోజు ఈయన ఒక స్టూల్ వేసుకొనో ఏమో నిలబడేవాడు, బారు గట్టి మహిళలు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి, వాళ్ళ తలలు నిమిరేవాడు, ముద్దులు పెట్టేవాడు. అవును కదా, అతి సమీపంగా ప్రజలతో మెసిలేవాడు. అప్పుడే థ్రెట్ ఫీల్ కాల. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి మే 15, 2019 సంవత్సరం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మార్చి 15 జరిగింది, క్షమించాలి, 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏప్రిల్ 11 జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఈయనకు అనుకూలంగా ఓటేసి అది మే 23 జరిగిన లెక్కింపులో నిర్ధారణ అయ్యి మే 30 తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇక ఈ తలల నిమురుడు లేదు, ఈ ముద్దులు పెట్టడం లేదు, ప్రజలను కలవటం లేదు, కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎంట్రీ లేదు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులకు కూడా ఆయన ఇంట్లోకి ప్రవేశం లేదు, వాళ్ళ పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ళు కాలం తీసుకున్నాడు, వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి 3 ఏళ్ళు కాలం తీసుకున్నాడు. కంప్లీట్ ప్రజలతోటి డిటాచ్ అయిపోయి వాళ్ళ పార్టీ శ్రేణులతో డిటాచ్ అయిపోయి ఆ ఇంటికి పరిమితం అయిపోయాడు 3 ఏళ్ళ పాటు. ఆ ఇంటికి ఇవాటి దాకా నేను గమనించలా అంతెత్తు ఐరన్ ఫెన్సింగ్లు పెట్టించుకోవటం. ఏ ముఖ్యమంత్రిని, ఏ నాయకుడిని, వేల కోట్ల ఆస్పర్లో ఉన్న ఏ పారిశ్రామికవేత్తలు ఇల్లు కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తుంటాం. అవును కదా, చాలామంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన 5,800 కోట్ల ఆస్తులు అఫీషియల్గా ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేశాడు. ఆయన భారతదేశంలో ఆయనతోటి చాలా సందర్భాల్లో నేను ఇంటరాక్ట్ అయ్యా. చాలా డౌన్ టు ఎర్త్, సింపుల్గా ఆయన కారులో తిరుగుతూ ఉండేవాడు. ఎవరికి ఇటువంటి థ్రెట్లు ఫీల్ కావటల్లా, ఎవరు ఈ విధమైన అభద్రతా భావంతో ఇంత రక్షణ వలయాల మధ్య వాళ్ళు పర్యటించట్లా, వాళ్ళ ప్రోగ్రామింగ్ చేసుకోవట్లా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే. ఎందుకంటే ఇక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగానే
ముంద్రా పోర్టులో పట్టుబడ్డ 3,000 కిలోల హెరాయిన్కి సంబంధించిన లీడు 3,000 కోట్ల రూపాయలకి 3,000 కిలోలు కాదు 3,000 కోట్ల రూపాయలకి సంబంధించిన హెరాయిన్కి సంబంధించిన లీడు విజయవాడతో లింకప్ అయి ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయిన 25,000 కిలోల డ్రై ఈస్ట్, అందులో డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. అది నేను చెప్పాల, సిబిఐ వాళ్ళు చెప్పారు ఇందులో డ్రగ్ శాంపిల్ ఉంది అని చెప్పని. ఎంత క్వాంటిటీ ఉందనేది మేము ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి నిర్ధారణ చేస్తామని చెప్పారు. మరి ఆ విచారణ ఏ స్థాయికి వచ్చిందో సామాన్య జనానికి మీకు నాకైతే తెలియటల్లా. కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలకుడుగా ఉండగానే మరి ఆంధ్రప్రదేశ్ తోటి ఎందుకు లింకప్ అయి ఉన్నాయి? ఇదే సందర్భంలో ఆయన అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆయనకి ఎక్స్టర్నల్గా ఉన్న థ్రెట్ ఏంటి? ఇవాళ ఒక పాలకుడికి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది? పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన ఏదైనా శాంతి భద్రతలు కాపాడటానికి కొన్ని వర్గాలని ఉక్కుపాదంతో అణిచేస్తే, రాష్ట్ర ఇంట్రెస్ట్ దృష్ట్యా కొంతమందితోటి వైరం ఎదురైనా సరే వీరోచితంగా ఫైట్ చేస్తే, ఎక్సలెంట్ పాయింట్, కరెక్ట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద 2003 అక్టోబర్ 1వ తారీఖు అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ తోటి దాడి జరిగింది. ఎందుకు జరిగింది? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజున ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న నక్సలిజాన్ని ఉక్కుపాతంతో అణిచేయడానికి ఆయన పాలకుడుగా ఆయన అటువంటి వైఖరి ప్రదర్శించాడు. దాంతో చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి. ఆ దృష్ట్యా నక్సలైట్లు వాళ్ళ హిట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారిని టాప్ లిస్ట్లో పెట్టుకున్నారు. ఇతను మనకు వర్గశత్రువు, ఇతను పాలకుడిగా ఉండి మన ఉద్యమకారుల్ని ఎన్కౌంటర్లు చేయించుతూ ఉన్నాడు, ఇతన్ని ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పని వాళ్ళు హిట్ లిస్ట్లో పేరు పెట్టుకున్నారు. ఆ పెట్టుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. వాస్తవంగా ఆ రోజు వాళ్ళు అమర్చిన క్లేమోర్ మైన్స్ అన్నీ పేలకపోబట్టి ఆయన ఈవెందో బుల్లెట్ ప్రూఫ్ కార్ అయినా కూడా సర్వైవ్ అయ్యారు తప్ప అన్ని క్లేమోర్ మైన్స్ పేలున్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. అంటే అటువంటి థ్రెట్ ఎదుర్కొని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ థ్రెట్ ఎందుకు వచ్చిందనంటే రాష్ట్ర దీనికోసం అంటే పాలకుడుగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న పర్యవసానం కొంతమందికి శత్రువుగా మారాడు. అదే సందర్భంలో మొన్న విభజిత రాష్ట్రం నుంచి ప్రకృతి వనరైన ఎర్రచందనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు, దానికి బాధ్యులు అని చెప్పని దానికి కఠినంగా అణిచేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తే, ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో జరిగిన ఎన్కౌంటర్లో 15 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీలు చచ్చిపోయారు. అంటే ఇక్కడ వాళ్ళ నుంచి థ్రెట్ ఎదురుకావడానికి ఆస్కారం ఉంది. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చెప్పుకోదగ్గ ఎన్కౌంటర్లు ఏమైనా జరిగినాయా? అటు ఎర్రచందనం స్మగ్లర్లు కానీ, ఇటు నక్సలైట్లు కానీ, అసలు నక్సలైట్ ఉద్యమమే లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో ఆయన పాలనా హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు లేవు. పోనీ ఎర్రచందనం స్మగ్లింగ్ ఏమైనా కఠినంగా అణిచేశారా? ఏం జరిగింది? ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులను కారుతో గుద్దించి చంపించారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ని ఎన్కౌంటర్ చేయడం కాదు, రివర్స్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. అంటే ఎవరికి కసి ఉండాలి? పోలీసులకు ఉండాలి. ఉంటే ఎర్రచందనం స్మగ్లర్లకు కాదు, ఎర్రచందనం స్మగ్లర్లకి గ్రీన్ కారిడార్ వేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి దేశం అంతా ఎక్స్పోర్ట్ అయింది, వాళ్ళని ఏం ఉక్కుపాదంతో అనసలా. పోనీ భూ ఆక్రమణకు పాల్పడే వాళ్ళని, మైనింగ్ రిసోర్సెస్ని కొల్లగొట్టే వాళ్ళని ఏమైనా అణిచేశారా? అరే వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడగలిగారు. ఆర్గనైజ్డ్గా వ్యవస్థాగతంగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇది ఎన్జీటీ సుప్రీంకోర్టుకి నివేదించింది రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వనరుల లూటి అడ్డగోలుగా జరుగుతుంది, అధికార వ్యవస్థ పాలకులు కలిపి ఒక నెక్సెస్ లాగా రాష్ట్రాన్ని నిలువున దోచేస్తున్నారు అని చెప్పని. మరి ఇంత దోపిడీకి పాల్పడ్డ నేపథ్యంలో మరి ఏదైనా పంపకాల దగ్గర ఎవరితో పేచీ వచ్చిందా? ఏదైనా వసూలు దగ్గర ఏదైనా పేచీలు వచ్చినాయా? ఎవరితో పేచీ వస్తే ఇవాళ మీకు లైఫ్కి థ్రెట్ ఉంది. ప్రతిపక్ష పార్టీలకి మీరు థ్రెట్ అంటారు. ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు మీకు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ నుంచి మీకు థ్రెట్ అంటున్నారు. మీరు పాలకుడుగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అమరావతి పర్యటన సందర్భంగా రాళ్ళు చెప్పులు దాడి జరిగింది, నందిగామలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది, ఎర్రగొండపాలెంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది, అంగళ దగ్గర ఆయన మీద రాళ్ల దాడి జరిగింది, నారా లోకేష్ మీద గుంటూరులో రాయిదాడి జరిగింది, పొద్దుటూరులో కోడిగుడ్ల దాడి జరిగింది, భీమవరంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. మీ మీద ఏం జరిగినాయి? మీ హయాంలో ఇంతమంది మీద రాళ్ల దాడి జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆయన అడ్డుకున్నారు మీరు. ఆయన రాజకీయ కార్యకలాపాల నుంచి ఆయన అంటే ప్రతిఘటనలు ఆయనకి
ప్రతిబంధకాలు సృష్టించి ఆయన హోటల్ రూమ్కి పరిమితం చేసి బలవంతాన విశాఖపట్నం నుంచి తరలించారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయకుండా జగ్గైపేట దగ్గర నడి రోడ్లో నిలువరించారు. మీరు ప్రతిపక్షాలని కట్టడి చేస్తూ వచ్చారు, కానీ మిమ్మల్ని ఎవరు నియంత్రించారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో మీరు 7.5 గంటల పాటు ఊరేగుతా వినుకుండా వెళ్ళగలిగారు. ఈరోజు మీరు నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్తా ఉన్నారు. మీకు ఏ ప్రతిబంధకాలు ఎవరు కలిపిలా? మీ పాలనా హయాంలో రాజకీయంగా మీకు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా దాకా ప్రతి ఒక్కళ్ళని జైలు పాలు చేశారు, ఫిజికల్గా టార్చర్ చేశారు, 3rd డిగ్రీలు ప్రయోగించారు. మిమ్మల్ని ప్రశ్నించిన పాపానికి సామాన్య కార్యకర్తలని ప్రజలను కూడా వేధింపులకు గురి చేశారు, భౌతిక దాడులకు పాల్పడ్డారు, వ్యక్తిత్వహనాలకు పాల్పడ్డారు. మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన పాపానికి అంటే కేసు మెరిట్స్ ప్రాతిపదికగా హైకోర్టు తీర్పులు ఇస్తే మీ సోషల్ మీడియా ద్వారా మీ నాయకులు ఇష్టారీతిన హైకోర్టు జడ్జిల్ని దూషించారు. మీ వల్ల సమాజానికి థ్రెట్ ఎదురైంది. మీరు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు అగమగోచరంగా మారింది. కానీ ఎవరి వల్ల మీకే ఇబ్బంది ఎదురుగాల? ఇవాళ పాలకుల వల్ల నాకు థ్రెట్ ఉంది, నాకు 983 మంది భద్రతా వాళ్ళ దళాలతోటి నాకు సెక్యూరిటీ కల్పించండి అని గొంతెమ్మ కోరికలు కోరటానికి అసలు సిసలో కారణం చెప్తే నాకు పలానా ఇంటర్నేషనల్ మాఫియా నుంచి థ్రెట్ ఉంది, హవాలాలో నాకు పలానా వాళ్ళతో పేచీ వచ్చింది, పలానా లావాదేవీలో నాకు పలానా వాళ్ళతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి, వాళ్ళు నన్ను ఏదో చేస్తానని బెదిరిస్తున్నారు, నాకు దగ్గర రక్షణ కల్పించండి అని చెప్పి ఓపెన్గా అడ్మిట్ అయితే మీకు రక్షణ కల్పిస్తారు. అది కాలేక ఈ తడికి రాయబారం మీరు ఏళ్ల మీద సాకు పెట్టి దీని ప్రాతిపదికగా నాకు రక్షణ కల్పించాలి అంటే న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకో. అంటే న్యాయస్థానాలకే వెళ్ళాలా లేకపోతే డీజీకి రాయాలా? ఇది నాకు రక్షణ కల్పించండి హోంమంత్రికో డీజీకో కదా రాయాలి. వాస్తవంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి రాయాలి. నా కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళు అంటే ఈయన ప్రజలు ఇచ్చిన అవకాశం ద్వారా ముఖ్యమంత్రిగా ఒక 5 ఏళ్ళు కొనసాగాడు కాబట్టి జీవితకాలం నేను ముఖ్యమంత్రిని అని ఫీల్ అవుతున్నాడు. జీవితకాలం వీళ్ళందరూ నా సబార్డినేట్స్ అని చెప్పని ఫీల్ అవుతున్నాడు. ప్రజలు ఇచ్చిన టెన్యూర్ 5 సంవత్సరాలకే ఆ టెన్యూర్ సద్వినియోగం చేసుకోలేక మళ్ళీ ఎన్నికల్లో అదే ప్రజలు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీ నుంచి గుంజేసుకున్నారు అన్న అంశాన్ని రియలైజ్ కావట్లా. ఈ రోజుకి కూడా అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం రోడ్డు మీద కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ ఐఎమ్ ఏ కింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎస్ అది వన్స్ అపాన్ ఎ టైమ్, నాట్ నౌ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ యు వాజ్ ద చీఫ్ మినిస్టర్, నాట్ నౌ. అది ఆయన రియలైజ్ అవ్వట్లా, అది ఆయన కర్మ.